హాయ్ ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు నేను మా అన్నయ్యతో టెంపుల్కి వెళ్దామని డిసైడ్ అయ్యాం. సో ఈ రోజు మంగళవారం కాబట్టి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే బాగుంటుందని చెప్పేసి కొండగట్టు టెంపుల్కి అయితే వెళ్దామని అనుకున్నాం. నేనైతే 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ కొండగట్టుకి అయితే వెళ్తున్నా. చాలా హ్యాపీగా ఉంది. మేమైతే మా విలేజ్ లో ఉన్నాం కాబట్టి మా విలేజ్ నుంచి అయితే కొండగట్టుకి డిస్టెన్స్ 20 కిలోమీటర్. సో రఫ్లీ 1 అవర్ అయితే టైం పట్టింది. హైదరాబాద్ నుంచి ఎవరైనా కొండగట్టుకి అయితే రావాలనుకుంటేనైతే మినిమం 5 అవర్స్ అయితే టైం పట్టింది. హైదరాబాద్ నుంచి మన జేబీఎస్ నుంచి అయితే వేములవాడకి, వేములవాడ నుంచి కొండగట్టుకి రావచ్చు. లేదంటే జేబీఎస్ నుంచి జైత్యాల టు మరి కొండగట్టు. వేములవాడ నుంచి కొండగట్టుకి అయితే బస్సులు అండ్ ఆటోలు ఉంటాయి. సో మళ్ళీ జైత్యాల నుంచి కూడా కొండగట్టుకి అయితే ఆటోలు ఉంటాయి, బస్సులు కూడా ఉంటాయి. మేము ఇప్పుడు కొండగట్టు టెంపుల్ కి అయితే రీచ్ అయ్యాం. అక్కడ మనకైతే ఫ్రీ పార్కింగ్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉంది. టెంపుల్ కి వెళ్లే ముందు బేతాళు టెంపుల్ కనిపిస్తుంది. చాలా ఓల్డ్ అండ్ పీస్ఫుల్ టెంపుల్. అక్కడ నుంచి కొంచెం రైట్ సైడ్ వెళ్తే మనకైతే మెయిన్ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది. టెంపుల్ కొండపైన ఉంటుంది కాబట్టి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో ఆ జర్నీ వేములవాడ నుంచి కొండగట్టు జర్నీ కూడా మొత్తం ఫారెస్ట్లో నుంచి వస్తాం కాబట్టి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మొత్తం ఫారెస్ట్ ఏరియా అది. సో వేములవాడ నుంచి కొండగట్టుకు వెళ్ళే ముందు అయితే మనకైతే ఆ ఫారెస్ట్లో టర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి. కొంచెం చూసుకొని వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే మనకు ఒక బస్సు రోడ్ యాక్సిడెంట్లో చాలా మంది చనిపోయారు. అది ఈ ఏరియాలోనే. మనకైతే ఈ టెంపుల్లో చాలా మంకీస్ ఉంటాయి. అవి మా అన్నయ్య చేతిలో ఉన్న కవర్స్ చింపి మేము తీసుకొని వచ్చిన బియ్యం అయితే మొత్తం కింద పడేసినాయి. కానీ ఇవి మనుషులను అయితే ఏం హర్ట్ చేయవు. మీరు ఇక్కడికి వచ్చే ముందు అయితే వాడికైతే ఏమన్నా తీసుకొని రండి, లైక్ బియ్యం, ఫ్రూట్స్ లాంటివి. దర్శనం అయితే మెల్లగా అయితే కంప్లీట్ చేసినాం. సో మేము వెళ్ళిన రోజు అయితే మేము దసరా తెల్లారి లేదు, బతుకమ్మ అయిపోయినాక నెక్స్ట్ డే వెళ్ళాం. సో అప్పుడు క్రౌడ్ ఎక్కువ లేదు. నేను నా ఫ్యామిలీతో వెళ్ళిన ప్రతిసారి అయితే ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉండేది. స్నానం చేయడానికి కూడా ప్లేస్లో అయితే అస్సలు ఉండకపోయేది. మనకైతే అక్కడ 2 గుండాలు ఉంటాయి. సో స్నానం చేయడానికి ఫస్ట్ పాత గుండం అయితే క్లోజ్ చేసేసారు. ఇప్పుడు కొత్తగా వేరే సైడ్ అయితే ఒకటి కట్టించారు. అదైతే చాలా బాగుంది. దర్శనం అయితే మాకైతే చాలా జల్దీ కంప్లీట్ అయింది. ఈ టెంపుల్ అయితే చాలా సంవత్సరాల నుంచి ఉంది అండ్ దీనికి ఈ టెంపుల్ కి చాలా హిస్టరీ ఉంది. మెయిన్ గా అందరు అనుకునేది ఏంటంటే హనుమంతుడు లక్ష్మణుని కోసం సంజీవుని తీసుకెళ్తుండగా కొంచెం ఇక్కడ పడిందని, అదే ఇక్కడ కొండగట్టుగా వెలిసిందని చెప్తారు. అలాగే సింగం సంజీవుడు అనే యాదవుడు ఆవులు మేపుతూ ఒక కొండ ప్రాంతానికి వచ్చాడని, ఆ ఆవుల మందలో ఒక ఆవు తప్పిపోయిందని, ఆ యాదవుడు ఆవుల కోసం వెతకగా అలసిపోయి ఒక చెట్టు కిందనైతే సేద తీరడానికి నిద్రపోయాడంట. సో అప్పుడు స్వామివారు కలలో కనిపించి, నేను ఇక్కడ కురద పొదలో ఉన్నాను, నాకు ఎండ వాన ముళ్ళ నుండి రక్షణ కల్పించు అని, నీ ఆవుజాడ అదిగో అని చెప్పి అదృష్టమయ్యాడంట. అప్పుడు ఈ సంజీవుడు, ఈ యాదవుడు ఉలిక్కిపడి లేచి చూడగా ఆవులైతే అక్కడ కనిపించాయంట. సో అప్పుడు ఆ యాదవుడు అయితే ఈ టెంపుల్ కట్టించాడని చెప్తున్నారు. అట్లాగే ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజు పేరు మీద కూడా ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందని చెప్పేసి కూడా అంటున్నారు. ఆ రాజు పేరు కొండలరాయుడు. కొండలరాయుడు ఈ ప్రాంతాన్ని అయితే పరిపాలించాడు కాబట్టి ఈ ప్రాంతానికి కొండగట్టు అని పేరు వచ్చిందని చెప్పి కూడా అంటున్నారు. హనుమాన్ జయంతి రోజు అయితే ఇక్కడైతే హనుమాన్ మాల వేసుకున్న వాళ్ళు అయితే చాలా మంది ఇక్కడే ఉంటారు. అండ్ అట్లాగే ఇక్కడ హెల్త్ బాగాలేని వాళ్ళు 40 డేస్ ఉన్న 40 రోజులు ఇక్కడ ఉంటే సో వాళ్ళకి హెల్త్ క్యూర్ అవుద్దని, పిల్లలు లేని వారికి అయితే పిల్లలు అవుతారని చెప్పేసి చెప్తున్నారు. సో మేమైతే ఇక్కడ ఈ దర్శనం కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ వేములవాడ వెళ్ళి వేములవాడ టెంపుల్ కూడా వెళ్ళాం. అండ్ ఇక్కడ మనకైతే కొన్ని గుహలు ఉన్నాయి. ఆ గుహల గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.